అమెరికాతో జరుగుతున్న చర్చలు ప్రస్తుతం తీవ్ర డెడ్ లాక్ కు చేరుకున్నాయని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. డెడ్ లాక్ ను తొలగించి శాంతి ప్రక్రియను పునరుద్ధరించాల్సిన బాధ్యత పూర్తిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల్లోనే ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ సైనిక సలహాదారు మొహసెన్ రెజాయి స్పష్టం చేశారు. ఒప్పందం కుదరాలంటే స్తంభింపజేసిన $24 బిలియన్ ఇరాన్ ఆస్తులను విడుదల చేయడమే ఏకైక మార్గమన్నారు. తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే మొదటి విడతగా 12, తర్వాత మిగిలిన $12 బిలియన్ విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ దశలో నిధులను విడుదల చేస్తే చర్చల్లో పట్టుకోల్పోతామని అమెరికా యోచిస్తోంది. ట్రంప్ ఖమేనీ భేటీ అవకాశాన్ని ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికా మళ్లీ యుద్ధానికి దిగితే తాము సైనిక చర్యల పరిధిని విస్తృతం చేస్తామని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధికే కాకుండా హిందూ మహాసముద్రం, బాబ్ అల్ మందాబ్ జలసంధి, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈసారి తమ క్షిపణి సామర్థ్యం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన భూతల సైనిక శక్తిని ప్రపంచానికి చూపిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.